ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి కటింగ్ లేకుండా స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం. ఫస్ట్ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, 1 ఇంచ్ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అండ్ 3.7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ ఎక్కడి నుంచి డ్రా చేసామో ఆ పక్క నుంచే నెమ్మదిగా స్టిచ్ వేసుకుంటూ వస్తే ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మిడిల్లో కొంచెం ఇబ్బంది పెడుతుంది కానీ స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది. చూడండి, షేప్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. మెల్లిగా తిప్పాలి మధ్యలో. ఇంకా అంతే, అయిపోయినట్టే. ఇంకా ఎక్స్ట్రా 1 ఇంచ్ ఉంది కదా కింద, అది కట్ చేసేసుకొని మళ్ళీ పైనుంచి ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకుంటే ఇంకా అయిపోయినట్టే. ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. చూడండి, చక్కగా వచ్చేసింది కదా. ఇది లైనింగ్ క్లాత్. మెయిన్ క్లాత్ మీద కూడా సేమ్ మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. మనం నార్మల్గా లైనింగ్ క్లాత్ కరెక్ట్ కట్ చేసుకొని మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువగా కట్ చేసుకుంటాం కదా. కానీ కప్స్ వేసుకోవాలనుకోండి, మెయిన్ అండ్ లైనింగ్ క్లాత్ రెండు ఈక్వల్గా కట్ చేసుకోవాలి. రేపు ఈ బ్లౌజ్కి కప్స్ ఎలా యాడ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.